స్వర్గం నుండి అమృతాన్ని తేడానికి బయలుదేరబోయే ముందు కుమారుడైన గరుత్మంతుణ్ణి వినత ఆశీర్వదిస్తూ, అనిలుడు పక్షయుగ్మము అమృతాంశుడు వీపు అనరుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమునున్ ఎప్పుడు కాచుచు నీకభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతియున్ జయంబునన్ చేకొనుమని ఇచ్చే దీవనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబుగన్. ఇంద్రుడితో కోరి అమృత భాండాన్ని తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారు అస్త్రాలు శస్త్రాలు ప్రయోగిస్తారు. పిల్లవాడి శరీరం ఎక్కడ చొక్కిపోతుందోనని అమ్మ మనసును చూపిస్తున్నారు నన్నయ్య గారు. వినత ఏమని ఆశీర్వదిస్తున్నాదంటే, వాయువు ఎల్లప్పుడూ నీ రెక్కలను కాపాడుగాక, చంద్రుడు నీ వీపును పృష్ఠభాగాన్ని రక్షించుగాక, అగ్ని నీ శిరస్సును రక్షించుగాక, సూర్యుడు నీ శరీరాన్నంతటినీ రక్షించుగాక అని. అమ్మ పెట్టిన రక్ష ఏదుందో అది సాక్షాత్తు పరబ్రహ్మం చేసిన ఆశీర్వచనమే. ఇక్కడ ఉన్న ధర్మసూక్ష్మం ఏంటంటే, అమ్మ చేసే ఆశీర్వచనానికి అంతటి శక్తి ఉంటుంది. పాములు గరుత్మంతుడితో మాకు అమృతం తెచ్చి ఇయ్యి అన్నారు, అంతే తప్ప నీవు మాతో అమృతాన్ని తాగించు అనలేదు. అలా అనుంటే కథ ఇంకోలాగుంటుంది. అమృతాన్ని తేవడమే కాకుండా పాముల చేత తాగించే బాధ్యత కూడా గరుత్మంతుడిదే అయి ఉంటుంది. అదే భగవంతుడి అనుగ్రహం అంటే గరుత్మంతుడిపై ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ విధంగా అడగలేదు. గరుత్మంతుడు బయలుదేరే ముందు తల్లి దగ్గరికి వెళ్ళి ఆకలిగా ఉంది, ఆహారం పెట్టమన్నాడు. అప్పుడు ఆవిడ, సముద్ర గర్భంలో లెక్కలేని బోయవాళ్ల సముదాయం ఉన్నది, భూమిలోని ప్రజలకు క్లేశం కలిగిస్తున్నది వాళ్లే, ఆ నిషాదుల్ని నిమిష కాలంలో తినమని వినత చెప్తూ, అందులో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే తినొద్దన్నాడు. అప్పుడు గరుత్మంతుడు అడిగాడు, బ్రాహ్మణుని గుర్తించడం ఎలాగా అని. మింగేటప్పుడు ఎవరైతే మింగగానే గొంతులో నుండి దిగిపోకుండా అడ్డం పడి అగ్నిలా కాలుస్తూ ఉంటాడో అతడే బ్రాహ్మణుడు అని చెప్పింది. ఎందుచేతనంటే బ్రాహ్మణుడికి కోపం తెప్పిస్తే అతనే భయంకరమైన విషం అవుతాడు, దారుణమైన మారణాయుధం అవుతాడు. అట్లా కాకుండా బ్రాహ్మణ్ణి సేవించినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు, ఆచార్యుడవుతాడు, సిద్ధిని కలిగించేవాడు అవుతాడు అని చెప్పగా గరుడు వేగంగా వెళ్ళి సముద్ర గర్భంలో దాగి ఉండే నిషాదులందరినీ మింగేశాడు. అయితే వాళ్లల్లో ఒక్కడు మాత్రం మింగుడు పడక గొంతుకు అడ్డం పడ్డాడు. గొంతంతా మండడం ప్రారంభించింది. అప్పుడు గరుడు, నా కంఠంలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వెంటనే బయటికి రావాల్సిందన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, గరుత్మంతుడా, నేను బ్రాహ్మణుడినే, నా భార్య నిషాదవనిత, ఆమెను విడిచి రావడం ధర్మం కాదు కదా అన్నాడు. అందుకు గరుడు, బ్రాహ్మణులతో కలిసి ఉన్నవారు కూడా పరిశుద్ధులే అవుతారు కాబట్టి నిషాద భార్యతో కూడా బయటికి రమ్మన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి బయటికి వచ్చి గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి తన దారిని తాని పోయాడు. పిదప గరుడు ఆకాశ మార్గాన్న పోతూ ఉంటే తండ్రి కశ్యపుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, తల్లిని దాస్యవిముక్తురాల్ని చేసేందుకు అమృతం తేవడానికి స్వర్గానికి వెళుతున్నాను. నిషాదుల్ని తినడం వలన ఆకలి తీరలేదు, అందువల్ల మరేదైనా ఆహారం చొప్పుమని అడిగాడు. కుమారుడి మాతృభక్తిని కార్యదీక్షను మెచ్చుకున్న కశ్యప బ్రహ్మ ఈ విధంగా అన్నాడు, ఇదం సరో మహాపుణ్యం దేవలోకేపి విశ్రుతం యత్ర కూర్మాగ్రజం హస్తి సదా కర్ష్యత్యవాంగుకః తయోర్జన్మాంతరే వైరం సంప్రవక్ష్యామ్యశేషతః తన్మే తత్వం నిబోధస్వాయత్ ప్రమాణౌ చ తావుభౌ. నాయనా, మహాపుణ్యదాయకమై దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన సరస్సిది. ఈ సరోవరంలో ఒక ఏనుగు తాబేలు నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉంటాయి. పూర్వజన్మలో ఆ రెండిటికీ గల వైరమే ఆ దెబ్బలాటికి కారణం. వాళ్ళిద్దరూ పూర్వజన్మలో విభావసుడు, సుప్రతీకుడు అనే మహర్షులు ఇద్దరూ అన్నదమ్ములు. పిత్రార్జితాన్ని పంచుకోవటంలో ఇద్దరూ దెబ్బలాడుకుని ఒకరినొకరు శపించుకుంటారు. అప్పుడు అన్నగారైన విభావసుడు తమ్ముడిని ఏనుగు అయిపోదుగాక అని శపించాడు. తమ్ముడైన సుప్రతీకుడు అన్నని తాబేలైపోదుగాక అని శపించాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు శపించుకొని ఆ శాపవాక్కుల కారణంగా తరువాతి జన్మలో వారు గజకచ్చపాలుగా జన్మించారు. ఈ జన్మలో కూడా పూర్వజన్మ వాసనలు వదలక ఇంకా శత్రువులుగానే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆ తాబేలు 3 ఆమడల పొడుగు 10 ఆమడల వెడల్పు ఉండేది. ఏనుగు
6 ఆమడల పొడుగు 12 ఆమడల వెడల్పు ఉండేది. అంత పెద్ద పెద్ద ప్రాణులు ఆ రెండూ కూడాను. వాటి గొడవకి పరిష్కారం లేదు కాబట్టి కశ్యపుడు గరుత్మంతుడితో ఆ 2 జీవుల్ని తిని తన ఆకలి తీర్చుకోమన్నాడు. గరుత్మంతుడు దానికి సరేనన్నాడు.